వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయ సాధన కోసం నేటి తరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అభిప్రాయపడ్డారు. సమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ ఎంతగానో తపించారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విజయవాడ కానూరులోని రావెల కిషోర్ బాబు నివాసం నుంచి ఎంజీ రోడ్లోని స్వరాజ్ మైదాన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. రావెల దళిత సేన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావెల అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బహుజన వర్గాల మెస్సయ, సమసమాజం కోసం నిరంతరం పోరాడినటువంటి పోరాట యోధుడు, సమానత్వం కోసం నిరంతరం ఉద్యమించినటువంటి ఉద్యమ నేత, మా కలియుగ దైవం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంలో విజయవాడ నడిబొడ్డులో 125 అడుగులు ఉన్నటువంటి ఈ విగ్రహ యొక్క స్థలానికి వచ్చి ఆయన పాదముల చెంత ఇక్కడ మేము ఈ విధంగా మాట్లాడటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఏ ఆశయం కోసం, ఏ ఆదర్శాల కోసం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆయన జీవితం అంతా పోరాటం చేశాడో, ఏ విలువల కోసం ఆయన కట్టుబడి ఆయన ఉద్యమించారో, ఏ సమసమాజ నిర్మాణం కోసం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నాడో, ఆయన ఆశయాలు, ఆయన కలలు సాకారం కావటానికి, ఆయన ఆశయ సాధనం కోసం, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్ళడం కోసం వారి మార్గంలో నడిచి పోరాటాలు చేసి సమసమాజ నిర్మాణంలో మేము కూడా మా వంతు పాత్ర మేము పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ వలన ఎవరైతే లబ్ధి పొందారో, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీ మైనారిటీలు, స్త్రీలు, బహుజన వర్గాలు, వారందరికి కూడా నా విజ్ఞప్తి, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి వలన స్ఫూర్తి పొంది, చైతన్యం పొంది ఆయన ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని కూడా ఈ సందర్భంలో వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ మేము సెలవు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.